Hey, hi guys, welcome back to my channel Life of Hindu. మా ఫ్రెండ్ నాంపల్లి అయితే వెళ్ళాం. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. అక్కడ నేను ఏ షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను. మేము మోస్ట్లీ బయటకు వెళ్ళేది ఏంటంటే వీక్ డేస్ మాత్రమే వెళ్తాం. వీకెండ్స్ అయితే అసలు వెళ్ళం అసలు. ఎందుకంటే వీకెండ్స్ చాలా రష్ అయితే ఉంటుంది. ఇంకా నాంపల్లి అసలు మేము ఇప్పుడు అనుకోలేదు. అసలు నాంపల్లి వెళ్దామని చెప్పి అసలు ఎప్పుడో అనుకున్నాం. సంక్రాంతి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు వెళ్దామని చెప్పి అనుకున్నాం. కాకపోతే నాకు కుదరలేదు, తనకి కుదరలేదు, ఇద్దరికి కుదరక ఇంకా వెళ్ళలేదు అసలు. ఇంకా లాస్ట్‌లో ఇంకేంటంటే 3 డేస్ ఉంది. ఇంక వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నిన్నైతే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాము. ఫిక్స్ అయ్యి నిన్నైతే వెళ్ళాం. అండ్ ఇంకోటేంటంటే మా ఫ్రెండ్ కూడా ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని ఐటెమ్స్ అయితే చెప్పారంట. నాంపల్లిలో ఇవి తీసుకురమ్మని చెప్పి. అందుకని చెప్పి ఇంకా కంపల్సరీగా ఇంక నేను వెళ్ళాల్సిందే అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము. ఇది మీకు చూపిద్దామని చెప్పి అయితే వీడియో అయితే చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్. నేనేం కొనుక్కున్నానన్నదైతే చూపిస్తాను. కాస్ట్ ఎందుకు కొన్నాను, వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత చెప్పారు, నేనెంతకి బార్గెయిన్ చేశాను అన్నది మొత్తం కూడా డీటెయిల్‌గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. డోంట్ స్కిప్ ది వీడియో. అసల నాంపల్లి అసలు ఎగ్జిబిషన్‌కి అసలు ఎంటర్ అవ్వలేదు. మెట్రో దిగామంతే. మెట్రో దిగిన వెంటనే మా ఫ్రెండ్ ఒక షాప్ దగ్గర ఆగిపోయింది. వాళ్ళ మమ్మీ ఏంటంటే ఫ్లవర్ బొకేస్ తెమ్మన్నారంట. ఫస్ట్ వచ్చేసి ఇది కొన్నాం. దీని ప్రైస్ వచ్చేసి 300కి అయితే కొన్నాము. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే 600 చెప్పాడు గైస్ ఫస్ట్ మాకు. 600 చెప్తే ఇంకా అడిగి 2 తీసుకున్నాం ఇవి. చూడండి గైస్. ఇప్పుడే కొన్నామా అప్పుడే ఊడిపోయినాయి ఫ్లవర్స్. అప్పుడే ఊడిపోయినాయి ఫ్లవర్స్. ఈ 2 కలిపి 300కి అయితే తీసుకున్నాం. 150, 150. ఫస్ట్ చెప్పడం ఏం చెప్పారంటే ఒక్కొక్కటి 220 180 చెప్పారు. నాకు ఐడియా లేదు. నాకు తెలిసి 200 180 చెప్పుంటారు. ఇంక మేము ఫైనల్‌గా 2 కలిపి 300కి అయితే తీసుకున్నాం. ఇలా దీనికి కంబైన్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. లైట్ పింక్ ఒకటి, వైట్ ఒకటి తీసుకున్నాం. ఈ కాంబినేషన్ మాకైతే నచ్చింది. బాగుంది కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రంట్‌కి అయితే వెళ్ళాము. ఫ్రంట్‌కి వెళ్ళిన తర్వాత ఇయర్ రింగ్స్ చూసాం గైస్ ఫస్ట్. ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. చాలా ఉన్నాయి గాయ్స్. అసలు ఇందులో పెట్టాం కూడా అసలు ఐడియా రావట్లేదు అసలు నాకు. ఇయర్ రింగ్స్ ఇందులో పెట్టాను నేను. నైట్ వచ్చి అన్ని లైన్‌గా పెడదాము. రేపటికి బ్లాగ్‌కి కొంచెం ఈజీ అవుతదని చెప్పి అనుకున్నాను. కాకపోతే నైట్ వచ్చేసరికి 1 అయ్యింది. ఇంకెక్కడ సెట్ చేస్తాను, ఇంకేం సెట్ చేయకుండా తీసుకెళ్ళని పెట్టేశాను. నాంపల్లికి ఇంకా ఎంట్రీ టికెట్ కూడా తీసుకోలేదు. చెప్పాను కదా మెట్రో దగ్గర ఉండిపోయామని చెప్పి. ఆ ఫ్లవర్ వైస్ కొనేసిన తర్వాత కొంచెం ఫ్రంట్‌కొచ్చాము. ఫ్రంట్‌కొచ్చిన తర్వాత మాకు ఇయర్ రింగ్స్ అయితే కనిపించినాయి. ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది మాకు. స్టార్టింగ్‌లోనే తీసుకున్నాం. తర్వాత ఇంక ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ మళ్ళీ మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఫ్లవర్ వైస్ అయితే మళ్ళీ కొంది. ఇక్కడ ఏంటంటే ఇదొచ్చేసి పేపర్ క్లాత్. పేపర్‌ది ఇది. ఇది వచ్చేసి ప్లాస్టిక్. నేను ఫస్ట్ చూపించాను కదా! ఇది వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్. ఇది వచ్చేసి పేపర్. ఇది విడివిడిగా ఉన్నాయి. దీన్ని మేము నాకు నచ్చినట్టు మేము సెట్ చేసుకున్నాం ఇవన్నీ. ఫస్ట్ చెప్పడం అయితే కనుక 400 చెప్పారు. 400 చెప్తే మేము ఏం చేసామంటే 250కి అడిగాం మేము. సకాని సగం అడగమంటారు కదా! 200కి అడగకుండా మేము ఏం చేసామంటే 250కి అడిగాం. 250కి కూడా అతను వర్త్ కాదు, నేను ఇవ్వను అన్నారు. కానీ ఫైనల్‌గా లేదన్నా వస్తదన్నా అని చెప్పి మేము 280కి అయితే తీసుకున్నాం. 300 ఇచ్చాం చేంజ్. ఫోన్‌పేలో స్కానర్ అవుతదా? అవ్వదా? నెట్ కూడా స్లోగా ఉంటుంది కదా! అని చెప్పేసి మేమైతే క్యాష్ అయితే తీసుకెళ్ళాం. లాస్ట్ టైమ్ నాకు బాగా గుర్తు. లాస్ట్ టైమ్ మేము ఏం చేసామంటే అసల క్యాష్ తీసుకెళ్ళకుండా 1000 రూపీస్ క్యాష్ తీసుకెళ్ళి మిగతాదంతా కూడా ఫోన్‌పేలో వాడాం. అసలు ఎవరిని అడిగినా సరే నెట్ రాలేదసల. అలా నెట్ రాక అసల చాలా కొనుక్కోవడం కూడా ఆపేసాం లాస్ట్ ఇయర్ అయితే మేము. అది నాకు బాగా గుర్తుంది. అందుకని చెప్పి నేను మా పీజీ అక్కని అడిగి, "అక్క హ్యాండ్ క్యాష్ కావాలక్క ఇలా 2,000, 3,000" అని చెప్పి అడిగి తీసుకొని వెళ్ళాను. అది నాకు బాగా గుర్తుండి హ్యాండ్ క్యాష్ అయితే తీసుకొని వెళ్ళాము. 300 ఇచ్చాము. అసలు 250కి ఇస్తారా అనుకుని అన్నాము. 250కి అయితే రాదమ్మా అన్నారు. ఇవ్వండి అన్న అంటే కనుక 300 ఇచ్చేసాం. 300 ఇచ్చేసిన తర్వాత అన్న ఏమన్నాడంటే సరిపోయిందమ్మా వెళ్ళిపోండి అమ్మా అన్నారు. లేదన్న 20 రూపీస్ అయినా ఇవ్వన్నా అంటే కనుక లాస్ట్‌కి 20 రూపీస్ అయితే ఇచ్చారు. ఇది. కానీ ఇదైతే చాలా వర్త్ గాయ్స్. ఎందుకంటే నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటంటే కనుక కామెంట్ చేయండి. నార్మల్‌గా సింగిల్ పీస్ వచ్చేసి బయట 60 రూపీస్ అలా ఉంది. మొత్తం మేము తీసుకున్నయి కూడా నియర్లీ 8 తీసుకున్నాం మేము. ఇందులోనే 8 తీసుకున్నాం.
8కి అంటే 8 × 40 చేసుకోండి మీరు. చూడండి ఎంత వస్తుందో. నాకైతే 280కి అయితే చాలా వర్త్ అనిపించింది. అదే షాప్‌లో మేము ఏం చేసాం, మేము 250కి అడిగాం కదా! మీరు ఇవ్వలేదు కదా! అని చెప్పేసి మా ఫ్రెండ్ చిన్న ఈట్లితో పాటు 2 తీసుకొచ్చింది. సరదాగా చేత్తో పట్టుకొని. ఇవి. ఇవి కూడా కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ చెప్పారు. ఒక్కోటి 20 రూపీస్ అన్నారు. ఇంకా మేము ఫ్రీగా ఎత్తుకొచ్చాం ఈటిలనైతే. ఇవి తీసుకున్నాం గదా! కొంచెం ఫ్రంట్‌కొచ్చేసాం అక్కడి నుంచి. కొంచెం ఫ్రంట్‌కొచ్చేసిన తర్వాత మాకు పింగ్లాని ఉంటాయి కదా! పింగ్లాని ఐటెమ్స్ అయితే కనిపించినియి. అక్కడ మా ఫ్రెండ్ అసల బౌల్ చూద్దాం అనుకుంది. ఫుడ్ తినడానికి కానీ, లేదంటే ఏంటి సలాడ్స్ వేసుకోవడానికి కానీ, అలాంటి దానికి బౌల్ కోసం చూసింది. కాతే ఆ బౌల్ కనిపించలేదు కానీ, ఆ షాప్‌లోకెళ్ళి ఒకదాని కోసమనెళ్ళి ఇంకోటైతే తీసుకొచ్చాం మేము. ఇదిగో ఇదైతే తీసుకొచ్చాం మేము. ఇది తీసుకొచ్చాం గాయ్స్. ఇదొచ్చేసి 50 రూపీస్ అన్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. మేము గూడా అంతే క్యూట్ అనిపిచ్చింది ఇదైతే. ఫస్ట్ ఇది కాదు అసలు ఇంకోటి చూసాం మేము. ఫస్ట్ ఇది మాకు కనిపియలా. ఇంకోటి కనిపించింది. అది కొంచెం సాఫ్ట్ వచ్చి బ్రౌన్ కలర్ కింద ఉంది. నేను మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలోని. ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇంకోటొచ్చేసి ఏంటంటే ప్లెయిన్ వచ్చి లవ్ సింబల్ అయితే వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఇది కొంచెం గ్రే కలర్ షేడ్ ఉంది కదా! బిస్కెట్ కలర్ షేడ్ అది తీసుకున్నాం. అది తీసుకున్న తర్వాత ఏంటంటే నార్మల్‌గా ఇంకా బిల్ కూడా ఇచ్చేసాము. మనీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇది చూసాం. ఇది చూసి ఇది కొంచెం యూనిక్‌గా ఉంది కదా! బావుంది కదా! చూడండి ఇలాగా లైన్స్ వచ్చినియి కదా! లైన్స్ కనిపించి బాగా కనిపిస్తుంది డిజైన్ అని చెప్పి ఇదైతే తీసుకున్నాం. ఇది కూడా 50 రూపీస్ అయితే పడింది. ఇది 3 కూడా 50 రూపీసే చెప్పారు. ఇది తీసుకున్నాం. దీన్ని ఇలా సెట్ చేసాం మేము. బావుంది గదా! ఈ సాంగ్ ఇది చూడగానే నాకు మా ఫ్రెండ్‌కి 'ప్రభాస్‌ది డార్లింగ్' సినిమా ఉంటది కదా! అందులో 'నీవే నీవే' సాంగ్ ఉంటది. అదే గుర్తొచ్చింది. వచ్చేసిన తర్వాత కూడా కొద్దిసేపు దీని గురించే మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్స్ తీసుకున్నాం గైస్. ఈ చైన్ అయితే తీసుకున్నాము. ఎంట్రన్స్ అవ్వగానే కొన్ని అయితే కనిపించినాయి స్టాల్స్ లాంటివి. అక్కడ కనిపించిన తర్వాత ఈ చైన్ తీసుకున్నాం మేము. ఈ చైన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయితే చెప్పారు. మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? ఇది చూడండి. దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే 100 రూపీస్ అయితే చెప్పారు. 100 రూపీస్ చెప్పారు గాయ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం. నేను స్టార్టింగ్‌లో మెట్రో దిగ్గానే నేను ఒక ఇయర్ రింగ్స్ చూసాను. రోజ్ గోల్డ్ ఏంటంటే బుట్ట మీద బుట్టొచ్చి 3 బుట్టలయితే వచ్చినియి. బుట్టలంటే నాకు చాలా ఇష్టం. బుట్ట మీద బుట్టొస్తే నేను అక్కడే తీసుకుందాం అనుకున్నాను నేను. కాకపోతే ఇంకా ఫ్రంట్‌కెళ్ళిపోతే ఇంకా మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ ఒక్క పీసే ఉంది. అది కూడా ఏంటంటే ఒక పీస్ ఉంది. తర్వాత ఏంటంటే ఇంకా ఫ్రంట్‌కెళ్తే గర్ల్స్‌కి ఒక థింగ్స్ ఉంటాయి కదా! అంటే ఏంటంటే స్టార్టింగ్ ఉన్నది తీయదు. ఎండింగ్ వెళ్లి తీస్తే ఎవరు తీయలేరిది. కొంచెం ఫ్రెష్‌గా ఉంటదన్న ఫీలింగ్ ఉంటది గదా! అలాగే నేను కూడా ఏంటంటే అక్కడ ఆ ఒక్క పీసే ఉందని జెప్పేసి ఫ్రంట్ ఇంకా ఉంటాయి. స్టార్టింగే కదా ఇదని చెప్పేసి ఫ్రంట్‌కైతే ఎళ్ళాను నేను. ఫ్రంట్‌కెళ్ళి చూసిన తర్వాత అసలు ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ మోడల్ అసలు నాకు. తర్వాత ఏం చేశాను మొత్తం కనిపించిన రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కనిపించిన ప్రతి చోట కూడా వెతికాను. కానీ నాకు అది అసలు ఎక్కడ కనిపించలేదసల. కనిపించక ఇంకేం చేశాను లాస్ట్‌లో వచ్చేసాను కదా! పోతామన్న టయానికి నాకు ఇంక ఇయర్ రింగ్స్ మీదే ఉండిపోయింది ఇంకా. ఇయర్ రింగ్స్ కనిపించలేదు ఇంకా. సర్లే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా వచ్చి ఇంకా మెట్రో దగ్గర మెట్రోకి కొంచెం బయటకి ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రంట్‌కొచ్చి అప్పుడు ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇయి అయితే ఇయర్ రింగ్స్ కేపీహెచ్‌పీలో 150 రూపీస్‌కి అయితే తగ్గట్లేదు. 150 రూపీస్‌కి బిలో అయితే అసలు ఇవ్వట్లేదు. అక్కడ 100 రూపీస్‌కి అయితే వచ్చినాయి నాకు. 100 రూపీస్. వాళ్ళు చెప్పడం కూడా 100 చెప్పారు గాయ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను లాస్ట్‌లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. ఈ ఇయర్ రింగ్స్ దేని మీద తీసుకున్నానో చూపిస్తాను మీకు. వీడియో ఎండ్ వరకు చూస్తారు కదా! మీకు తెలుస్తది. నేను సెట్ అయ్యేలా ఒక టాప్ మీదకైతే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ వచ్చేసి. కనిపిస్తది మీకు. బాగున్నాయా ఇయర్ రింగ్స్? ఇదొచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చిన్ను కోసం అని చెప్పి ఒక చైన్ అయితే తీసుకున్నాను నేను. మా అక్క వాళ్ళ పాప కోసం అని చెప్పి. మా చిన్నుకి ఎన్ని చైన్స్ ఇచ్చినా సరే ఏం చేస్తదంటే కలర్ పోతది. అంటే ఏంటంటే రాగానే తీసేదది. అంటే చిన్న పిల్ల కదా! దానికి తెలీదు గదా! రాగానే తీసేదు. అందుకని చెప్పి దానికి ఇలాంటి 100 రూపీస్ చైన్స్ అయితే బెస్ట్ అని చెప్పి ఈ చైన్సే కొందామనుకున్నాను దానికి సాధించి. ఇదైతే తీసుకున్నా. స్కూల్‌కెళ్ళే పిల్ల కాబట్టి దీనికి ఈ చైన్ బావుంటది. 100 రూపీస్ అయితే పడింది ఈ చైన్ నాకొచ్చేసి. బ్లాక్ కలర్‌తో స్టోన్ వచ్చి బావుంది. నేనేసుకున్న మనకు కూడా బావుంటది. చిన్న పిల్లలకే కాదు మనకు కూడా బావుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్సే తీసుకున్నాం మళ్ళీని. దీని కాస్ట్ కూడా 50 రూపీస్ అయితే పడింది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు టాప్స్ దగ్గరికైతే వెళ్దాం.
చికెన్ కర్రీ టాప్ అయితే తీసుకున్నాం గాయస్. లుక్ ఎట్ దిస్ గాయస్. కనిపిస్తుందా? ఫుల్ ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది, ఫుల్ స్టోన్ వర్క్. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది, బ్యాక్ కూడా డిజైన్ అయితే వచ్చింది మనకి. మిర్రర్ వర్క్, మిర్రర్స్తో ఇలా ఇచ్చాడు, ట్రెడ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్. దీని కాస్ట్ 250 రూపీస్ అయితే పడింది. మాకైతే చాలా రీజనబుల్ అనిపించింది 250 రూపీస్కి. ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ వచ్చింది డిజైన్ అనేది. ఫ్రంట్ కొంచెం హెవీగా ఇచ్చి బ్యాక్ సైడ్ ఏమో సింపుల్గా ఇచ్చారు డిజైన్. జీన్స్ మీదకి వాటికి చాలా బాగుంటుంది టాప్. దీని కాస్ట్ 250 రూపీస్ అయితే పడింది. సేమ్ ఇది మా ఫ్రెండ్ తీసుకుంది ఈ కలరు. నేను పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది నా టాప్. నేను కూడా సేమ్ అంతే, మిర్రర్ వర్క్ వచ్చి ట్రెడ్ వర్క్ వచ్చేది అయితే తీసుకున్నా. మా ఫ్రెండ్ తీసుకున్న దానికి ఏంటంటే కొంచెం హెవీ వర్క్ వచ్చింది, నేను తీసుకున్న దానికి కొంచెం సింపుల్గా వర్క్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్కి ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తం చిన్న చిన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. నేను తీసుకున్న దానికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక్క ఫ్లవర్ మాత్రమే వచ్చింది. నేను లాస్ట్ టైము నాంపల్లి వెళ్ళేటప్పుడు ఇదే సేమ్ చికెన్ కర్రీ టాప్ ఒకటి తీసుకున్నాను, షార్ట్ టాప్ తీసుకున్నాను. ఆ టాప్ మిస్ అయిపోయింది. నాకు టాప్ ట్రెండ్ అవ్వడం అప్పుడే స్టార్ట్ అయింది. తీసుకున్నాను కానీ ఆ టాప్ ఎలా అయిందో కానీ మిస్ అయిపోయింది టాప్. తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు, మా ఫ్రెండ్ తీసుకుంది. మా ఫ్రెండ్ టాప్ తీసుకున్న తర్వాత నాకు నచ్చింది డిజైన్. అసలు నేను వీటి దగ్గరికి అసలు నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్ వెళ్ళింది. మా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ తీసుకుంటే నాకు కూడా నచ్చినాయి. అంటే వేరే వాళ్ళు తీసుకుంటే మనకు ఆబ్వియస్లీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అలాగే మా ఫ్రెండ్ తీసుకుంటే డిజైన్ ఇలా పట్టుకుని తను ఇలాగా చూపిస్తుంటే నాకు నచ్చింది డిజైన్ నచ్చి ఇంకా నాకు కూడా లాగింది. ఎల్లో కలర్ లాస్ట్ టైం నేను తీసుకున్నది మిస్ అయిందని చెప్పాను కదా, అది వచ్చేసి ఎల్లో కలర్. సో లాస్ట్ టైం మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా దొరుకుతుందేమో కదా, మళ్ళీ ఎల్లో కలర్ దొరికితే రెండు సేమ్ అయిపోతాయి కదా అని చెప్పేసి నేనైతే పింక్ కలర్ తీసుకున్నా. ఇది మా ఫ్రెండ్ అయితే తీసుకుంది. ఈ రెండు కలిపి 500 రూపీస్ అయితే పడింది. ఈచ్ వన్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లాంగ్ టాప్స్ తీసుకున్నాం కదా, ఇవి వచ్చేసి లాంగ్ టాప్స్. తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత మాకు షార్ట్ టాప్స్ కూడా కనిపించినాయి. సో షార్ట్ టాప్స్ కూడా తీసుకున్నాం. ఇది వచ్చేసి చికెన్ కర్రీ షార్ట్ టాప్ గైస్. ఇది మా ఫ్రెండ్ తీసుకుంది పింక్ కలర్. ఇందా మా ఫ్రెండ్ లెమన్ గ్రీన్ తీసుకుంది కదా, అందుకని చెప్పి పింక్ కలర్ అయితే తీసుకుంది. తనకి పింక్ నచ్చిందంట, అందుకని చెప్పి పింక్ తీసుకుంది. నేను ఇందా చెప్పాను కదా ఎల్లో కలర్ నేను ఎందుకు తీసుకోలేదు, నాకు ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంది, అది మిస్ అయిపోయింది. అది దొరుకుతుందేమో అని చెప్పి చిన్న ఆశ. కాబట్టి నేను ఏం చేశానంటే ఎల్లో కలర్ జోలికి వెళ్ళకుండా, ఎల్లో కూడా బాగుంది, అందుకే దాని జోలికి నేను వెళ్ళకుండా మళ్ళీ దొరికితే ఎందుకు వేస్ట్ అవుతుంది, రెండు సేమ్ డిజైన్ అయిపోతే సేమ్ ప్యాటర్నే కదా అని చెప్పేసి నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నా షార్ట్ టాప్. ఈ రెండు కాస్ట్ వచ్చేసి ఒక్కోటి 300 చెప్పారు. ఒక్కోటి 300 చెప్తే మేము 250కి అడిగాము. 500కి ఇవ్వండి అన్న, రెండు కలిపి అన్నాము. వీళ్ళు అసలు కుదరదు అన్నారు. ఇంకా అతను ఏమన్నారంటే 600కి ఇస్తాను తీసుకోండి ఫైనల్గా అన్నారు. లేదన్నా 500కి ఇవ్వండి అన్నాము. ఇంకా తగ్గట్లేదు, ఇంకా సర్లే అని చెప్పి ఇంకా 50 రూపీస్ అయితే పెట్టాం. 550కి అయితే 2 టాప్స్ తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 275 రూపీస్ అయితే పడింది మాకు. 50 రూపీస్ అయితే తగ్గించారు, ఇద్దరు తీసుకున్నాం అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కలంకారీ టాప్స్ అంటే చాలా ఇష్టం. అసలు నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లో కూడా వెతికాను, కాకపోతే నాకు ఎప్పుడూ అంత బాగా కనిపించలేదు. ఇప్పుడు ఆ కలంకారీ ఫుల్ డ్రెస్ తీసుకోవాలని చెప్పి ఉంది నాకు. ఏంటంటే చున్నీ కలంకారీ వచ్చి, తర్వాత టాప్ కలంకారీ వచ్చి, ఏంటంటే కలంకారీ టాప్ నా దగ్గర ఒకటి ఉంది, కాకపోతే ఏంటంటే అది కలంకారీ అన్న ఫీలింగ్ నాకు రాలేదు. ఈ టాప్స్ తీసుకున్నా కానీ ఇవి కూడా కలంకారీ అన్నంత ఫీల్ నాకు రాలేదు. ఫుల్ సెట్ నేను ఎప్పుడు తీసుకున్నా నాకు అప్పుడే ఫీల్ వస్తుందేమో మేబీ. ఇదేమో కలంకారీ టాప్ 1000 రూపీస్కి 3 ఇస్తానన్నారు, కాకపోతే నాకు అంత అట్రాక్షన్గా ఏమనిపించలేదు, అందుకని చెప్పి నేను ఒకటి తీసుకున్నాను. ఇది సింగిల్ పీస్ అయితే కనుక 400 పడిద్ది అన్నారు. 400 అంటే ఇంకా సర్లే అని చెప్పి పక్కన కలంకారీ కాకుండా వేరే టాప్స్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం కలంకారీ టాప్ అనే చెప్పి అంటున్నారు ఇక్కడ. ఇది కాకపోతే ఇది యాక్చువల్గా ఇది కలంకారీ టాప్ అయితే కాదు, ఇది కలంకారీ టాప్ వేరే ఉంటుంది క్లాత్ కూడా. ఇది క్లాత్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది క్లాత్ కూడా. ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండు కలిపి నేను 500కి అడిగాను, ఈ రెండు కలిపి. కాకపోతే వీళ్ళు 500కి ఇవ్వను అంటే 700కి ఇస్తానన్నారు ఈ రెండు కలిపి. నేను లేదు 500 అని చెప్పి ఫైనల్గా తన మాట వాళ్ళ మాట కాదు నా మాట కాదు 600 పే చేసి వచ్చా. ఈ రెండు నాకు ఈ టాప్లో బాగా నచ్చింది ఏంటంటే నెక్ నచ్చింది. నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది, షేప్ బాగుంది. ఇక్కడ ఇలాగ నెక్ షేప్ అయితే బాగా దింపాడు, నెక్ షేప్ బాగుంది.
ఇది కొంచెం కలంకారీ టాప్ ఇది. నాకు ఇది కలంకారీ టాప్‌లా అనిపించలేదు కొంచెం. కాకపోతే ఏంటంటే కలర్ నచ్చింది. కలర్ నచ్చి ఇంకా తీసుకున్నా ఇది గూడా. నాకక్కడ ఏం పెద్ద అనిపియలేదు ఇంకోటి. ఒకదానికి 400 పే చేయడం వర్త్ కాదనిపించింది నాకు. ఇంక సర్లే అని చెప్పి మా ఫ్రెండ్ అంది, "ఈ టాప్ బావుంది తీసుకో" అంది. ఇంక ఈ టాప్ అయితే తీసుకున్నా ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్స్ తీసుకున్నాం గైస్. ఆ టాప్స్ అయితే కనుక మేము ఇంటికొచ్చిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యాము. ఆ టాప్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మా ఫ్రెండ్ అయితే కలిసి తీసుకున్నాం ఈ టాప్స్ వచ్చేసి. ఇంటికొచ్చిన తర్వాత ఈ టాప్స్ చూసి మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాం. అయ్యో! ఇంకో 2 తీసుకోవాల్సిందే అని చెప్పి మాకనిపించింది. మీకు అనిపిస్తదేమో ఒకసారి చూద్దాం. టాప్స్ అయితే చాలా ఉన్నాయి గాయ్స్. కాకపోతే ఏంటంటే, మేము వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోయింది. అసలు నార్మల్‌గా మేము స్టార్ట్ అవ్వడమే మేము కొంచెం ఫాస్ట్‌గా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కాకపోతే మా ఫ్రెండ్‌కి వర్క్ ఉంది, నాకు వర్క్ ఉంది. సో, మేము అక్కడ రీచ్ అవ్వేసరికి మాకు 8 అయితే అయిపోయింది. 8 కంటే 11కి క్లోజ్ చేసేస్తారు. 11 అంటే 10:30 నుంచే షాప్స్ స్లోగా క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మేము ఈ టాప్స్ దగ్గరికెళ్ళేసరికి మాకు టైం అయితే అయిపోయింది. లైట్స్ కూడా కట్టేసారు. చేతిలో ఒకటి లగేజ్ చాలా ఉంది. ఈ ఫ్లవర్ బొకేస్ అవి ఇవి చాలా ఉండే. ఇంకా కుదరలేదు ఇంకా సెట్ చేసుకోవడానికి. ఇంకా ఫైనల్‌గా ఇదైతే తీసుకున్నాం. ఈ టాప్ ఒకటి తీసుకున్నాం. మా ఫ్రెండ్ నేను సేమ్ టాప్ అయితే తీసుకున్నాం. షెల్ డిటైనింగ్ అయితే వచ్చింది దీనికి. షెల్ డిటైన్స్ వచ్చింది చూడండి. వెనకాల ఏంటంటే రెడ్ కూడా ఇచ్చారు. అక్కడ టాప్స్ చూసాము. అన్నీ నచ్చుతున్నాయి. కాకపోతే ఏంటంటే తీసి చూస్తుంటే అంత లుక్ అనిపించట్లేదు మాకు. ఇద్దరు కలిసి ఏంటంటే ఈ 2 నచ్చినాయి ఇద్దరికి. చిన్ని ఫ్లవర్స్ వచ్చి బాగున్నాయి కదా అని చెప్పేసి ఇద్దరిది ఫేస్ కట్ కూడా మా ఇద్దరిది ఏంటంటే చిన్నగానే ఉంటది. సో, మా ఇద్దరికి సెట్ అవుతది. పెద్ద పువ్వులున్నాయి కూడా అంత సెట్ అవ్వని చెప్పి మా ఇద్దరు సేమ్ అయితే తీసుకున్నాం. ఒక రోజు ఏసుకుందాం ఇద్దరు కలిసి అని చెప్పి. ఈచ్ వన్ వచ్చేసి 166 అయితే పడింది. 3 కలిపి 500కి అయితే పడ్డాయి. ఇంకో టాప్ వచ్చేసి ఈ టాప్ నేను తీసుకున్నాను. హ్మ్. ఈ టాప్ కూడా సేమ్ గాయ్స్. కాకపోతే ఏంటంటే డిజైన్ వేరు, కలర్ వేరు. దీనికి కూడా అంతే షెల్ డిటైనింగ్ అయితే వచ్చింది. వెనకాల అలాగే థ్రెడ్స్ కూడా వచ్చినాయి. ఫుల్ హ్యాండ్స్. ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. ఎగ్జిట్ అయిపోయాం మేమింకా. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత బ్యాగ్స్ చూసాం మేము. బ్యాగ్స్ తీసుకుందాం. జీన్స్ మీదకి బ్యాగ్స్ అయితే సెట్ అవుతాయి కదా అని చెప్పి ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి చెప్పడం 250 రూపీస్ చెప్పారు. 250 రూపీస్ చెప్తే లేదు అని చెప్పేసి నేను 200కి అడిగాను. మా ఫ్రెండ్ ఏమందంటే, "ఇందు అది 200 కూడా వేస్టు. 150కి అయితే అడుగుదామని" చెప్పి అన్నా. 150కి అని అడిగితే ఫస్ట్ ఇవ్వనన్నారు. తర్వాత మేము వెళ్ళిపోయాం. ఫ్రంట్‌కెళ్ళిపోయాం. ఫ్రంట్‌కెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే పిలిచి తీసుకోండి అని చెప్పి అన్నారు. తర్వాత సేమ్ ఇది ఇక్కడ ఇంకోటి పీస్ ఉందా అని చెప్పి అడిగాం మేము. ఇదే పీస్ ఇంకోటి ఉందా అని చెప్పి అడిగితే, లేదు ఇంకా వాళ్ళు కూడా సర్దేసుకుంటున్నారండి. సర్దేసుకుంటున్నాము లేవు అని చెప్పి అన్నారు. ఇంకా ఫైనల్‌గా ఇది బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇది మా ఫ్రెండ్‌కి వదిలేద్దాం అనుకున్నాను. ఒక పీసే ఉంది కదా! వదిలేద్దాం అనుకుంటే, తర్వాత నేను చౌలీల కోసం అని చెప్పి అన్నాను కదా! కొంచెం ఫ్రంట్‌లో కూడా చెప్పాను కదా! చౌలీల కోసం అని చెప్పి నేను ఫాస్ట్‌గా మెట్రో దగ్గరికి ఆ చౌలీలు ఉంటాయి అన్న చిన్న హోప్‌తో ఫ్రంట్‌కైతే వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ కొంచెం స్లోగా రా పర్లేదు నాకు ఆ చౌలీలు నచ్చినియి. నేను ఆ చౌలీలు వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పేసి కొంచెం ఫ్రంట్‌కైతే నేను ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చేసా. తను అక్కడ స్ట్రక్ అయిపోయి తను ఇంకో బ్యాగ్ అయితే తీసుకుంది. తనొచ్చేసి మళ్ళీ వెళ్ళి ఈ బ్యాగ్ కొంచెం తను నడుచుకుంటూ వస్తుంటే తనకి బ్యాగ్స్ కనిపించినాయంట. ఈ బ్యాగ్ అయితే తీసుకుంది తను. చెప్పడం 350 చెప్పారంట. తనకి ఇవ్వడం ఏంటంటే 220 రూపీస్‌కి అయితే ఇచ్చారు ఫైనల్‌గా. ఇంక అంతకన్నా తగ్గమన్నారంట. 200కి అడగాల్సింది కదా అన్నాను. అసలు తగ్గలేదు ఇందు అంది. కానీ క్లాత్ అయితే బాగుంది. సాఫ్ట్‌గా ఉంది. ఇది క్లాత్ కాదు ఇది. కొంచెం ప్లాస్టిక్‌లా అనిపించింది ఇది. ఇది వచ్చేసి ఏంటంటే క్లాత్. 250 రూపీస్ పడింది. ఇది 150 రూపీస్ పడింది. తర్వాత నన్ను ఇది కొనుక్కున్న దగ్గరకొచ్చింది మా ఫ్రెండు. "ఒరేయ్! ఇది నీకే తీసేసుకోమన్నాను కదరా! నువ్వెందుకురా మళ్ళీ ఇంకో బ్యాగ్ కొన్నావంటే" "అయ్యో! ఇందు నీకు కూడా నచ్చింది కదా! నువ్వు కూడా తీసుకో" అని చెప్పి మా ఫ్రెండ్ అయితే అంది. తనకి ఇది తనకి ఆల్రెడీ ఇందులో తనకుందంట ప్లాస్టిక్‌లోని. తనేమందంటే, "ఇంక నాకు ఈ మోడల్‌లో లేదు ఇందు. నేను ఇది తీసుకుంటున్నాను" అని చెప్పి అంది. ఇంక తనైతే ఇది తీసుకుంది. ఇది కూడా బాగుంది. లోపల ఏంటంటే ఒక సింగిల్ జిప్ ఇచ్చాడు దీనికి. సింగిల్ జిప్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏంటంటే గ్యాప్ కూడా వచ్చింది. ఇక్కడ జిప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ కూడా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇలా గ్యాప్ అయితే వచ్చింది. దీనికి వచ్చేసి ఏంటంటే 2 జిప్స్ అయితే ఇచ్చారు మనకి. దీనికి 2 జిప్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ జిప్ వచ్చి ఇలాగ బ్యాక్ సైడ్ అయితే ఒక జిప్ అయితే వచ్చింది దీనికి.
ఇంకో జిప్ అయితే వచ్చింది. ఫైనల్‌గా బ్యాగ్స్ అయిపోయినాయి కదా! ఇంకా లాస్ట్ ఒక ప్రోడక్ట్ అయితే ఉండిపోయింది గైస్. అదొచ్చేసి మసాజర్ అయితే తీసుకున్నాము. నాంపల్లి మొత్తం తిరిగి తిరిగి ఉన్నాం కదా! మాకు అన్నట్లు ఇది మెయిన్ అనిపిచ్చింది. అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాం మేము. ఈ 2 కలిపి 800కి అయితే ఇస్తానన్నారు. లేదన్నా ఒక్కోటి 350 2 కలిపి 700 చేస్తామన్నా. ఒప్పుకోలేదు. 750 చేయండి అన్నారు. లేదన్నా 750 కాదు, మీ మాట కాదు, మా మాట కాదు, 720కి అయితే చేస్తామని చెప్పి ఈ 2 కలిపి 720కి అయితే తెచ్చుకున్నాం గాయ్స్. అంతే గాయ్స్, నా నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా షాపింగ్ అయిపోయింది ఇంకా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ మదీనా వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం తీసుకున్నాం అన్నది కూడా నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను. డూ సబ్స్క్రైబ్ ఫర్ ది మోర్ వీడియోస్. ఓకే, బాయ్ గాయ్స్.